డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సరికొత్త నాటకానికి తెరతీశాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ చెన్నై వేదికగా బయటపడిందన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని దాన్ని తుడిపేసుకునేందుకే సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలతో కలిసి నానా హంగామా చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఈ దేశంలో సృష్టించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి సమావేశానికి ఇద్దరు జతగట్టిపోవడం ఏదైతున్నదో వాళ్ళ యొక్క పాత బంధము, పాత అనుబంధము, పాత మిత్రత్వము ఈరోజు మరొకసారి బయటపడింది. అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఎక్కడ కానీ, అది పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ ఎక్కడ చర్చనే జరగలేదు. ఇప్పటికే దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. మరి ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక దిగజారు రాజకీయాలకు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాలుగా తమిళనాడులో పూర్తిగా ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, కుంభకోణాల పాలనను చేస్తూ ఆ తండ్రి కొడుకుల ప్రభుత్వము, స్టాలిన్ కుటుంబ ప్రభుత్వము ప్రజలలో వ్యతిరేకత కూడగట్టుకున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో, భాష పేరుతో బురద జల్లేటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం. పార్టీలు కూడా వెళ్తూ మజ్లిస్ పార్టీని మర్చిపోయినట్టుంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య సంయోజన చేయడం కోసం మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా తెలంగాణ ప్రజలను కూడగట్టుకొని ఈ యొక్క 3 పార్టీలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం.